అర్రే అర్రెర్రెర్రే, ఆకాశంలో హోలీ పండగ జరిగిపోతున్నట్టు ఎన్ని రంగులు. సూర్యుడు కమ్మరి కొలివిలోంచి కాలొచ్చిన ఎనపొండలాగా ఎంత ఎర్రగా సలసల్లాడిపోతున్నాడు. నిన్న ఎత్తడి కొట్టు సత్తయ్య గాని మర్డర్ చేశాం కదా, ఆడి రక్తం వెళ్ళి అంటుకున్నట్టుంది. ఆకాశానికి ఎత్తడి రంగు వచ్చేసింది. శబాస్. ఏంటండి వాడు డప్పు అలా వాయించేస్తున్నాడు? అదే మరి, ఒక్కొక్కప్పుడు ఎమోషన్ ఎక్కువైపోయి అసలోడికి బదులు నీలాంటోడిని వేసేయకుండా కంట్రోలింగ్ కంప్యూటర్ తోల్డప్పు. మేము ఆగా, నువ్వు ఆగవా? హాయ్ నాన్న, సినిమాకి వెళ్దామా సర్కస్ వెళ్దామా? దేనికంటే దానికేనమ్మా. భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే దీనివల్లే. సార్ మీ అమ్మాయి పెద్ద తిరుగుబోతండి. తిరుగుబోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరుగుబోతు కాదండి, గిరగిరా రంగుల రాటం తిరుగుతుంది చూడండి, అదండి. ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి. ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది, అందుకే ఇది ఎలా తిరిగేది అయింది. నీ భాషలో తిరుగుబోతాయి. అరే చెరగ ఇప్పుడు, అరే కదల, నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా. రేపు నీ బావ వస్తున్నాడు, ముందు ఆడిని నీ చుట్టూ తిప్పుకో. సార్ నేను ఒక మాట అడుగుతాను, మళ్ళీ కొట్టరు కదా? అది నువ్వు పేలాపన మీద ఆధారపడి ఉంటది. మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా, మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా, ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి? ఒరే నువ్వు ఎదవలా ఆలోచించావు, నేను ఎలంలా ఆలోచించాను. మా ఇవేక్ మొత్తాత పెత్తపరికల సుబ్బయ్య తీసుకోమ్మ, తన పీరు ఫ్యాక్టరీ, ఊలు ఫ్యాక్టరీ, ఊళ్ళో సగం పొలం, తన మునిమనవాడిని కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు ఇంకెట్టీలు నామా రాసి వచ్చాడు. ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో, ఆస్తి మొత్తం దీనిదైపోద్ది. మన మద్దతుల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీలు పెట్టేసుకోవచ్చు. శబాస్. అమ్మ గలగచ్చుకెళ్తే బాగా వచ్చేస్తున్నాడు, నువ్వు నిశ్చితార్థానికి రెడీ అయిపో. ఏంటి నిన్నొక్క సిల్లే ఉండాలి, వాళ్ళు 3 సిల్లులు ఉన్నాయేంటి? సిల్లులు మా తల్లి. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇంత పెద్ద సిల్లుడిపోయింది? ఇదిగో మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గాని ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను. ఏ? ఎందుకంటే ముందు బంగారం కంటే ఇతరే పిరుమవుద్దని బేమంగారు కాలజ్ఞానంలో రాశారు. అర్రెర్రెర్రె, ఓర్ నా బావ, ఆడి పిల్లం ఓ నా చెల్లి. బింది బొక్కలకి లెక్కలు, లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు, ముందు బతుకు బొక్కలు చూసుకోండి. అమ్మ గెలకెచ్చకెళ్తాలి. దా దా మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి. ఎనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను. ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. ఆడు ఒప్పుకోవద్దు. ఏంటి ఒప్పుకునేది? ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయామా? వేసామంటావా? ఆగాం, నువ్వు ఆగిపో. నాకు మోసం వస్తే మోసం వచ్చేద్దని తెలుసు కదా నీకు. లాడన్ అయితే నాతో చెప్పు, బుస్ అయితే నేను లేనని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఇవాళ రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తినక పుణుకులు కొనిస్తాను. ఆడితో నీకు లగ్గం లింకడిపోద్దని మీ మొత్తాత పెద్ద పరిగిల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది. సరిగ్గా ఇవాళ రాహుకాలంలోనే మీ బావ వస్తున్నాడు, అడుగు వచ్చేస్తున్నాడు. అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుద్దే వెళ్ళిపో. మాట్లాడకండి, దృశ్యం చూడండి. గురి తప్పి రాంగోని గుద్దేసింది. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. ఏంటిది? ఏదో గురి తప్పి గుద్దితే దానికి ఎంత పెద్ద టైటానిక్ చేయాలా? బాబాయ్ ఏంటో వదిలితే రంగులు రాత్రి తిరిగేస్తున్నారు. సమయానికి కత్తి తేడం మర్చిపోయాను. రేపు మనం హైగ్రీపురం వెళ్ళాలి. అక్కడ నుంచే కదరా వచ్చా? అల్లుడు, నిశ్చితార్థం పల్లి పట్టుకొచ్చేసాను. అదేంటి నా మనసు నీకెలా తెలుసు మావయ్య? ఈ దిశ వారు నిలబడి ఇంట్లో పొయ్యి మీద కూర ఉడికిందో లేదో చెప్పగలను, ఆ మాత్రం కనిపెట్టలేనా? నాన్న, హైగ్రీపురంలో నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని నిశ్చితార్థాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కట్నం ఏమాత్రం ఇస్తారో? పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టాలి. అలాంటి దిక్కుమాల సంబంధానికి నేను ఒప్పుకోను. ఒప్పుకుంటే నా పెళ్లికి మీరే పెద్దలు, లేదంటే నా పెళ్లికి నేనే పెద్దని. చూసావా లవ్ సినిమాలు చూసి ఎలా చెడిపోయాడో? తల్లి తండ్రిని సమర్థించే సినిమాలు ఒక్కడు తీయడం లేదు. అలా తీస్తే ఆ సినిమాలు ఆడవు. ఆఖరికాళ్ళ అమ్మా బాబులే చూడరు. చూసావన్నయ్య ఇలా చేయి దాటిపోయాడు. లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎవడ చెయ్యి దాటినా ఎలని చెయ్యి దాటదు. ఏం చెయ్యాలో ఆడే చూసుకుంటాడు. ఇంతకీ మీరెందుకు నవ్వినట్టు? ఇలా నవ్వాలి కాబట్టి నవ్వాను. దుష్టగా ఆవా వికృత ఓం హ్రీం స్వాహా.
ఆ శక్తి చాలదే ఆ, నా శక్తి చాలదే ఏయ్, సరభా అపరా నీ ఆత్మని శూన్యంలో కలిపేస్తా ఉలూహ హరిచారు అష్టదిక్ బంధనం చేస్తా ఆత్మలు పోయాయిరా గుర్రప్ప కంపనాయుని యాక్సిడెంట్ చేసి ఆడి ఆత్మని తెమ్మంటే ఇంకా తేలేదేరా జాగేలా పోయి సద్దాయి పోయి శానా సద్దాయి గుప్తా నీ అగ్రిమెంట్ ప్రకారం చైర్మన్ గురప్ప కంపనాయుడు చచ్చే ఆడి ఆత్మ వచ్చే అరగంటలో ఇవ్వాల్సిన కొరవ లెక్క పంపు లేకపోతే 1 గంటలో నీ ఆత్మ వచ్చే ఏంటోయ్ పులకంత అర్రే అర్రే పోగత ధ్యానంలో ఉన్నాడు. ఏం సూప్ అండి, నేను సినిమా తీస్తే ఎలా నెత్తుకోక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ రాయి ఉండదు రప్ప ఉండదు కూకోవడానికి, పడిపోవాలంతే. కట్టువాలేసిపోయింది, ఫోన్ ఎగిరిపోయింది, చుట్ట నా చుట్ట. ఓం క్లీం క్లీం స్వాహా. టీ ఎక్కచెక్కాలు. నేను మీలాంటి సాటి మాటేలని కాదు, పట్టపగలు 12 గంటలకి ప్రమాణ స్వీకారం జరిగిన 3 నిమిషాలకి హైటెక్ సిటీ ముందు మంత్రిని వేస్తాను. వేస్తాను. నువ్వు ఆగావు, నువ్వు ఆగు. ఓం క్లీం క్లీం అర్రే స్వాహా. నేను వచ్చాక కూడా ఈ జాగు. ఓం క్రీం మనిషి అన్నాక మంచి మర్యాద గోపల బొచ్చు ఉండాలి. ఆ భూతాలు కాసిన సేపు కూసోమను నాతో కూసేంత ఊసులాడు. ఆయ్ చెరుగు కరతంత్రం మధ్యలో మాట్లాడావంటే ఊపిరాపిన సైన్యంలో కలిపేస్తా. ఎందుకు వచ్చావు? కొంచెం పర్సనల్ పని మీద వచ్చాను. ఏ పని మీద? నా కూతుర్ని పెళ్లి చేసుకోవలసినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఆ పెళ్లి కూతుర్ని బతికించుకుంటావో చంపుకుంటావో నీ లెక్క, ఆ పెళ్లి జరగకుండా ఉండడం నా లెక్క. దీనికి నీ పింగిల్ లెక్క ఎంతో చెప్పు. అరోర అలంబ ఢాకిని పిశాచ భూత పరోద వికృత శక్తుల్ని నా రక్తంలో ఇంకించుకొని దేవుణ్ణే గెలిచి నా సైన్యంలో కలుపుకోవాలనుకునే వాడిని, మహాశక్తిని కాబోయే వాడిని. ఇంకా ఈ కిరాయి గుండా పనులు చెయ్యను ఇంకా ఈ కిరాయి గుండా పనులు. అలాగంటే ఎలా పొగతా? నేను ఈది గోండాగా ఉన్నప్పుడు నువ్వు మౌళి సాహిబు, అప్పటి నుంచి ఫ్రెండ్షిప్. ఆ సిప్పు కొద్దీ అడుగుతున్నాను, ఈ పెళ్లి సిప్పు ముంచే బాబు. సరే, రేపు వచ్చే ద్వాదశి కిర్రు పండక్కి శ్మశానంలో నేను చేసే యజ్ఞానికి నాకు 3 నూర్ల 3 ఆత్మలు కావాలి. నీ మైకా గణంలో 3 నూర్లకి పైగా కార్మికులుండగా వాళ్ళని నీళ్లు తిరిగి చంపే. నేను కొండ మీద నుంచి ఆత్మల్ని ఏరుకుంటా, నీ పెళ్లి షిప్పుని నేను ముంచేస్తా. సరే, అసలే వర్కర్లు ఎక్కువయ్యారు, తీయడానికి లేదు, యూనియన్ ప్రాబ్లం. నువ్వు చెప్పినట్టు చేసేసాననుకో, చవరం చేయించుకున్నట్టు ఉంటది, సైతిగా దూకున్నట్టు ఉంటది. అలాగే బొగతా, నీ పని నేను చేస్తాను, నా పని చేయడం నువ్వు మర్చిపోక మరి. కొత్త ఆత్మలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి. ఏరుకుందాం రండి.